హాయ్ ఫ్రెండ్స్, మనము చాలాసార్లు అనేక పక్షులను చూస్తుంటాం, కానీ మనము గద్ద నుంచి మామూలుగా చాలా పాఠాలు అయితే నేర్చుకోవచ్చు. అది ఏంటంటే గద్ద మామూలుగా చాలా ఎత్తుగా ఉంటుంది, ఎత్తైన స్థలంలో అది పోతూ ఉంటుంది కదా. అయితే మన జీవితంలో ముందుకు పోవాలంటే గద్ద నుంచి చాలా పాఠాలు అయితే మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే మొట్టమొదటిది, గద్ద ఎప్పుడు ఒంటరిగా పోతూ ఉంటుంది. అది గుంపులు గుంపులుగా పోవటానికి అయితే ఇష్టపడదు. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, గద్ద ఎప్పుడు కూడా తన సొంతంగా ఆలోచనలు నిర్ణయించి ముందుకు పోతూ ఉంటుంది. మన జీవితంలో కూడా చాలాసార్లు మనల్ని మనం నమ్ముకొని మన యొక్క నిర్ణయాల మీదే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. పక్క వాళ్ళని మనం ఎప్పుడు కాపీ చేయకూడదు. గద్ద నుంచి మనమైతే ఆ పాఠం నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏం చేస్తుందంటే, గద్ద అనేది ఎంత తుఫాను వచ్చినా కూడా ఒక పెద్ద కొండ మీద ఉండటానికి అది ఇష్టపడుతుంది. ఈవెన్ తడవటానికైనా ఇష్టపడుతుంది, కానీ మరి వర్షంలో నుంచి దాగుకోవడానికైతే ఇష్టపడదు. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా రిస్క్ లేనిదే లైఫ్ లేదన్నట్టు, మనము కష్టం వచ్చిన ప్రతిసారి కూడా దానిని చూసి భయపడకుండా మనం అనుకునే లక్ష్యాన్ని సాధించే వరకు మనము ఎదుర్కోవాల్సిందే. తర్వాత మూడోది ఏంటంటే, గద్ద యొక్క ఆహారం ఏంటంటే, అవి చచ్చిపోయిన పురుగులని ఎంత మాత్రము కూడా తాకవు, తినవు. అయితే గద్ద బతికినటువంటి పురుగులని, బతికినటువంటి వాటిని చంపుకొని తింటాయి. అయితే ఆ విధంగా బతికినటువంటి వాటిని మరి వెంటాడి చంపి తినడం అనేది చాలా కష్టమైన పని. అయితే ఈ గద్ద అంత కష్టమైన పని కూడా దానిని సాధించి తీరుతాయి. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా మనం అనుకున్నది సాధించాలంటే అది చాలా కష్టంగానే ఉంటుంది, కానీ మనము అది సాధించే వరకు ఎప్పటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. మనము సాధించే తీరాలి. గద్ద నుంచి మనం ఈ 3 పాఠాలు అయితే మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్.